ఎడారి దేశం దుబాయ్లో కుంభవృష్టి వర్షం పడింది. ఉరుములు మెరుపులతో వాన వరద దుబాయ్ని ఆగమాగం చేసింది. ఎప్పుడూ లేనంతగా దుబాయ్ ఎయిర్పోర్ట్లు మోకాళ్లతో నీళ్లు నిలిచిపోయాయి. రోడ్లన్నీ చెరువులను తలపించాయి. కురిసిన కొన్ని గంటల వానకే దుబాయ్ అస్తవ్యస్తమైపోయింది. ఏడాదిన్నర వాన గంటల్లోనే ఎడారి దేశాన్ని వణికించిన మెరుపు వాన. కుంభవృష్టి వర్షానికి క్లౌడ్ సీడింగే కారణమా? ఎప్పుడు ఎండలతో మండిపోయే ఎడారి దేశం దుబాయ్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. బలమైన గాలులు, ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షానికి దుబాయ్లో జనజీవనం స్తంభించిపోయింది. చాలా ప్రాంతాలు నీట మునిగాయి. దుబాయ్లో ఏడాదిన్నరలో నమోదయ్యే వర్షపాతం కొన్ని గంటల్లోనే కురిసిందని అక్కడి అధికారులు అంచనా వేస్తున్నారు. వరద ధాటికి కొన్ని చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. 142 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రద్దీగా ఉండే దుబాయ్ ఎయిర్పోర్ట్ రన్వే పైకి భారీగా నీరు చేరింది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయి ప్రయాణికులు ఎయిర్పోర్టులోనే చిక్కుకుపోయారు. రన్వేపై మోకాలిలోతు నీటిలో విమానాలు ఉన్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన దుబాయ్లో కుండపోత వర్షాలకు క్లౌడ్ సీడింగే కారణమనే అభిప్రాయాలు ఉన్నాయి. కృత్రిమ వర్షాలను కురిపించే క్లౌడ్ సీడింగ్ పద్ధతి వల్లే ఒక్కసారిగా భారీ వర్షాలు కురుస్తున్నాయని అంటున్నారు. ఈ క్లౌడ్ సీడింగ్ కొన్నిసార్లు ఆకస్మిక వరదలకు కారణమవుతోందని తెలుస్తోంది. భారీ వర్షాల ఎఫెక్ట్ తో భారత్ దుబాయ్ మధ్య 28 విమానాలు రద్దయ్యాయి. ఇక్కడి నుంచి దుబాయ్ వెళ్లే 15, అక్కడి నుంచి వచ్చే 13 విమానాలను రద్దు చేశారు. మరికొన్ని ఫ్లైట్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వ్యాప్తంగా మంగళవారం భారీ వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఆ దేశ చరిత్రలో ఇదే అతిపెద్ద కుంభవృష్టి అని అధికారిక వర్గాలు చెప్తున్నాయి. ఇంకా 1-2 రోజులు వడగండ్ల వాన పడే అవకాశం ఉందని అక్కడి వెదర్ డిపార్ట్మెంట్ హెచ్చరించింది.